ఇందులో ప్రధానంగా ఈనాడు చూస్తే ఎస్సీల వర్గీకరణకు పచ్చ జెండా అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. వెనుకబాటుతనం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు, అధికారం రాష్ట్రాలకు ఉంది. 6:1 ఆధిక్యంతో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. ఈవీ చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు కొట్టివేత. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన జస్టిస్ బేలాయం త్రివేది. క్రిమిలేయర్ ఉండాలన్న 4 జడ్జీలు అంటూ 3 దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించింది. ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొంది. వర్గీకరణ కొట్టేస్తూ 2004 నవంబర్ 5న ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని కొట్టేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం గురువారం 6:1 ఆధిక్యంతో తీర్పు వెలువరించింది. ఎస్సీల రిజర్వేషన్లు వర్గీకరించి అదే వర్గంలో అత్యంత వెనుకబడిన వర్గాలు ప్రత్యేక కోటాలు కల్పించడానికి పచ్చజెండా ఊపింది. అయితే న్యాయ సమీక్షకు లోబడే ఈ వర్గీకరణ ఉంటుందని స్పష్టం చేసింది. నిర్దిష్ట గణాంకాల ఆధారంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకే దాన్ని ఉపయోగించాలని స్పష్టం చేసింది. వెనుకబాటుతనం పేరుతో 100% రిజర్వేషన్లు ఒకే ఉపవర్గానికి సబ్ గ్రూపునికి దారాదత్తం చేయడానికి వీలేదని తేల్చి చెప్పింది. రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాలను దృష్టి ఉంచుకుని నిర్ణయం తీసుకుంటే వాటి న్యాయస్థానాలు సమీక్షించవచ్చని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీలో క్రిమిలేయర్ ఉండాలని 4 న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. సీజీఐ వెలువరించిన 140 పేజీల తీర్పుతో 5 న్యాయమూర్తులు తమ విడివిడి తీర్పులు ఏకీభవించగా జస్టిస్ బేలాయం త్రివేది మాత్రం విభేదించారు. 6 తీర్పులు కలిపి 565 పేజీల తీర్పు వెలువడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది అంటూ మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణను తొలుత చేపట్టిన చంద్రబాబు ప్రస్తుతం ఆయన ఏపీ సీఎంగా ఉండటం మాకు కలిసి వస్తుంది. ఉపకులాల వర్గీకరణ తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం సామాజిక న్యాయం అంటూ వర్గీకరణ సుప్రీంకోర్టు ధర్మాసనం ధృవీకరించింది చంద్రబాబు నాయుడు. ఒక వర్గం పోరాటానికి ఫలితం ఈ తీర్పు అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టేట్మెంటు. దండోరా మోగించి దండుగా కదిలి కమిషన్లన్నీ అనుకూలమే. అప్పట్లో 4 కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే పాలన ఎలా ఉండాలో చూపిస్తాం. రాళ్లపై బొమ్మలకు 700 కోట్ల ఖర్చు, రైతులకు డ్రిప్ ఇవ్వకుండా సాక్షి పత్రిక 403 కోట్ల ప్రకటనల, వైకాపా ప్రభుత్వంపై విధ్వంసంపై నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబు. చరిత్రలో ఎన్నడూ చూడని నష్టాలను గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రం చూసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ అవినీతి అసమర్థ పాలనతో బంగారం లాంటి రాష్ట్రం పూర్తిగా ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమల్లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లుగా ఆదాయం నిల్లు, అప్పులు ఫుల్గా వైకాపా పాలన సాగింది. రాయలసీమ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు కానీ సాక్షి పత్రిక 403 కోట్లు ప్రకటనల ద్వారా ఇచ్చారు. రోడ్లు వేయలేదు, రిజర్వాయర్లు కట్టలేదు కానీ రీసర్వే పేరుతో రాళ్ల బొమ్మలు వేసుకునేందుకు 700 కోట్లు ఖర్చు పెట్టారు. గుండుమల్లో ఓబులమ్మకు ఇల్లు లేదు కానీ ఈ మహానుభావుడు రిషికొండలో 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారు. మేము పాలకులం కాదు, సేవకులం కాదని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను చంద్రబాబు పేర్కొన్నారు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఆయన చాలా తెలివిగా ఎట్లా మాట్లాడతారనడానికి సాక్షి మీదే. ఇక్కడ గుండుమల్లమ్మకి ఇల్లు లేదు అంటే ఇది స్థలం కేటాయించారు, ఇల్లు కట్టుకోవాలా. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కట్టించినటువంటి ఋషికొండ అనేది ఆయన సొంత ఇల్లు కాదు, ప్రభుత్వాన్ని. ఇంకొకటి, రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇల్లు ఇచ్చారు, బట్ దాన్ని తెలివిగా డైవర్ట్ చేశారు. అదే సందర్భంలో డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు కానీ సాక్షి పత్రిక 403 కోట్లు. ఒకదానికి పొంతనేమన్నా ఉంటుందంటే ఉండదు. బట్ అలాగా తెలివిగా ఎక్కడ ఎలాగ ఇరికించాలి అన్నటువంటి పాయింట్లో చంద్రబాబు స్పెషల్. అందులో మరొకసారి హైలైట్ చేశారు. లేకపోతే గురి